సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో దేవరా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవరా సినిమా ఈ నెల 27న గ్రాండ్గా విడుదల కానుంది. దాంతో ట్రైలర్ని ఈరోజు విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్కు టైంను కూడా ఫిక్స్ చేసింది. ఈరోజు సాయంత్రం 5:04 ట్రైలర్ను వదులుతున్నట్టుగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గెట్ రెడీ ఫర్ గూస్ బంప్స్ అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2 భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. రిలీజ్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్గా నటించబోతున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పకులు. ఇక తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది దేవర. నార్త్ అమెరికా సేల్స్ చూస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్లో 945 షోలకు గాను నార్త్ అమెరికా సేల్స్ చూస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్లో 945 షోలకు గాను $800K రాబట్టింది. టికెట్స్ పరంగా చూస్తే 26,000కు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. యుఎస్లో అత్యంత ఫాస్ట్గా 26,000 టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డుని క్రియేట్ చేసింది దేవర. యుఎస్ ప్రీమియర్స్కు ఇంకా 19 రోజులు ఉండగా దేవర ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం ఒక రికార్డ్ అని చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంగా $800K పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ను క్రాస్ చేసింది. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా ముంబై చేరుకున్నాడు యంగ్ టైగర్. అనిరుద్ సంగీతం అందించిన దేవర ట్రైలర్ను ఈ రోజు ముంబైలో భారీ ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు. మరి ఈ ట్రైలర్తో సినిమాపై మరింత అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి.